కవిత, నీకు ఒకటి చెప్పన్నా. పెళ్ళైనాక నీ వల్ల నేను చాలా పనులు నేర్చుకున్నా. వంట చేయడం, గోళ్ళు తోమడం, బట్టలు ఉతకడం, బట్టలు ఉతికినాక మళ్ళీ నా బట్టలు నేను మడత పెట్టుకోవడము, ఇట్లాంటి పనులన్నీ చాలా నేర్చుకున్నా. ఇవన్నీ నేర్చుకున్నా కదా, మరి ఇక నీతో నాకేం పని? సపరేట్గా మీ ఇంటికి నువ్వు సరే, నాకు బోర్లు పని ఉంది, నేను పోతా. ఏందండి ఈ రోజు వాకింగ్ పోతున్నా అంటున్నది? ఇంత పొట్ట తగ్గుతలేదు, ఇది పొట్టనా గుట్టనా? అంటే నేను కూడా రోజు వాకింగ్ పోతున్నా, కనీసము 2-3 కిలోమీటర్లు వెళ్తున్నా నేను వాకింగ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? మరి ఎందుకు తగ్గుతలేదు? నాకే అదే అర్థమైతలేదు. నేను కనీసం వాకింగ్ కానీ వెళ్తుంటే కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. నాకు రోజు ఎంత 60-70 రూపాయలు ఖర్చు అవుతుంది పెట్రోల్, కానీ 1/2 లీటర్ పైన పెట్రోల్ అవుతుంది నాకు. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. పెట్రోల్ ఎందుకండి? మీరు పోయేది దేని మీద? వాకింగ్ అంటే నడుచుకుంటూ కదా? బండికి పెట్రోల్ కొట్టేదా? ఇలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడలేదు. వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, మా నాన్న వాళ్ళని చూడాలనిపిస్తుంది నాకు. ఓకే వెళ్ళు. సాయంకాలం మీరేం బాధపడకండి, పొద్దునే వెళ్ళి సాయంత్రం కల్లా వచ్చేసి. వద్దు, అవసరం లేదు. 2 రోజులు ఉండి నిమ్మలంగా రా. అయితే పని చేద్దాం, మీరు కూడా రండి, అందరం కలిసి వెళ్ళొద్దాం. రెడీ అవ్వండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.